ప్రైజ్ లార్డ్. మన ప్రియమైన యేసు ప్రభు నామమున మీకు అందరికీ వందనాలు, శుభములు. మీరందరూ యేసు ప్రభువు హస్తాల్లో క్షేమంగా భద్రంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. పేరు పేరున ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి. మన దేవాది దేవుడు చాలా గొప్ప దేవుడు. ఎటువంటి కఠినమైన పరిస్థితిలోనూ మన దేవుడు చేయి విడువని దేవుడే ఉంటున్నారు. ఆ దేవుని నమ్మి ధైర్యంగా ఉండండి. ఈ కష్టకాలంలో ప్రార్థనలో మెలకువగా ఉండండి. నేను తిరిగి ఈ యొక్క ఆదివారం మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకున్నటకు మీడియా ద్వారా కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క చివరి గడియల్లో మనం వచ్చి ఉన్నాం. యేసు ప్రభు రాకడ చాలా తొందరగా ఉంది. అనేకమైన సూచనలు మనం చూస్తున్నాం. ఈ లోకంలో జరుగుతున్న కార్యాలన్నీ దేవుని రాకడ అతి తొందరలో ఉందని మనకు తెలియజేస్తున్నది. ఇటువంటి సమయంలో మనం ఇంకనూ దేవునిలో ఎదగాలని దేవుడే మనల్ని అందరినీ ఇంటికి పరిమితం చేసి ఉన్నారు. ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని మనం వృధా చేయకుండా ప్రార్థనలో మెలకువగా ఉండి ఆత్మీయ జీవితంలో ఎదిగి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అగ్నభిషేకంను పొందుకొని అన్ని భాషలతో దేవునితో మర్మాలు మాట్లాడాలని దేవుడు కోరుచున్నారు. ప్రార్థన చేసుకుందామా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవా, ఈ ఉదయ కాలం తండ్రి మీ యొక్క సన్నిధానంలో మేము ప్రార్థన చేస్తున్నాం. మేమందరము తండ్రి దేవా మీ యొక్క సన్నిధానంలో మోకరించి తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు, కృపణ కొరకు మీకు ఎన్నో వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మీరు గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేయ దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు మీరయ్యా. మమ్మల్ని ఎంతగానో కాపాడుతూ తండ్రి దేవా వస్తున్న దేవా కృతజ్ఞతాస్తుతులు. మాకందరికీ మంచి ఆరోగ్యం దయచేసిన దేవా కృతజ్ఞతలు, మంచి ఆయుష్నిచ్చిన దేవా కృతజ్ఞతలు. ఈ కష్టకాలంలో తను ఎటువంటి అనారోగ్యం లేకుండా మమ్మల్ని భద్రపరిచి ఉన్నారు దేవా కృతజ్ఞతలయ్యా. దేవా తొందరలో దాని యొక్క కరోనా వైరస్ మహమ్మారిని మీరు తొలగించి తండ్రి దేవా మాకందరికీ సమాధానం, ఈ ప్రపంచమంతా ఒక సమాధానం, నెమ్మది మీరు దయచేస్తారని దుఃఖపడుతున్న కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేకులు కోల్పోయిన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సమస్త మానవాళి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వాళ్ళందరినీ తండ్రి ఓదార్చండి దేవా. తొందరలో తండ్రి దేవా ఈ యొక్క వైరస్ నుంచి విడుదల అనుగ్రహించి మాకందరికీ తండ్రి దేవా ఒక సమాధానం, సంతోషం దయచేతండి. ప్రతి ఒక్కరూ తండ్రి మీరు నిజమైన దేవుడని మీ యొక్క సన్నిధానంలో అత్యధిక సమయం గడపాలని తెలుసుకునేదానికి, ఇంకా మీదట వాళ్ళ జీవితాలు మార్పు చేసుకునేదానికి కృప దయచేయబోచున్నందుకు మీకు ఎన్నో వందనాలు దేవా. ఈ యొక్క వాక్యాన్ని తండ్రి దేవా మీరే భారమించి నడిపించి పరిశుద్ధాత్మ దేవా మీ యొక్క శక్తి చేత నడిపించదండి. అంటారా ఈ కరెంట్ రా మౌన్షిదారగడెవరు మీరే నాతో తండ్రి దేవా ఉండి దాన్ని నడిపించండి. వీడియో దాన్ని ఎవరు దాన్ని మధ్యలో ఆగిపోకుండా తండ్రి దేవా మొత్తం చూడడానికి అంతంలో మీరు వాళ్ళతో మాట్లాడబోచున్నారని విశ్వసిస్తున్నాం. అంతవరకు నిరీక్షించిన వాళ్ళకి శుభవార్త ఎదురు చూస్తున్నదని ప్రతి ఒక్కరూ దాన్ని అంతవరకు నిరీక్షించి వాక్యం జాగ్రత్త వినడానికి కృప దయచేదని యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఏ వాక్యం చెప్పాలని దేవుని దగ్గర కనిపెడుతున్నప్పుడు దేవుడు కరోనా వైరస్ గురించి చెప్పమని చెప్పారు. కరోనా వైరస్ ఆల్రెడీ మీరు చాలా టీవీలో అంతా చూసి ఉంటారు. ఆ వైరస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ రాలేదండి. అయితే ఈ యొక్క వైరస్ ఎవరి వల్ల వచ్చింది? సాతాను వల్ల కలిగి ఉన్నదా, లేకపోతే దేవుని ఉగ్రత వల్ల కలిగి ఉన్నదా, దేవుని యొక్క కోపాగ్ని మనుషుల మీద మండుచున్నదా? ఈ యొక్క రెండు టాపిక్స్ క్రిస్టియన్ సమాజంలో, క్రైస్తవ సమాజం రెండు గుంపులుగా విడిపోయి అనేకులు ఒకరికి విరోధంగా ఒకరు కామెంట్స్ చేసుకుంటూ మేమే కరెక్ట్ అంటూ అందరూ మాట్లాడుచున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఒక గుంపు జనము ఏం చెప్తున్నారంటే ఈ యొక్క కరోనా వైరస్ సాతాను వల్ల కలిగి ఉన్నది. సాతానే ఈ యొక్క ప్రపంచము నలుమూలల మనుషులందరినీ చంపేసి దేవునికి విరోధంగా క్రియ చేస్తూ మనుషుల్లో భయభ్రాంతము కలుగు చేస్తున్నదని ఒక గుంపు జనం అంటుంటే, ఇంకొక గుంపు జనము దేవునికి విరోధంగా మనుషులందరూ పాపం చేసినందువల్ల, అసహ్యమైన కార్యాలు చేసినందువలన, దేవుని విసర్జించినందువలన కలుగుచున్నదని ఇంకొక గుంపు జనము చెప్పుచున్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది మనం చూడబోచున్నాం. మొదటగా మనము దేవుని గురించి చూద్దాము. దేవాది దేవుడు ఆది కాండము 1-2 అధ్యాయం 7వ వాక్యంలో మనం చూసినట్లయితే ఆ యొక్క ఆదాముకి, నరునికి దేవుడు మట్టిలో నుంచి సృష్టించిన ఆ యొక్క నరునికి తన జీవవాయువును ఊదగా ఆ యొక్క నరుడు జీవాత్మాయను అంటే ప్రాణము పొందుకొని ఉన్నాడు. దేవుడు అను ఊదగానే ఆ యొక్క వాయువు చేత అతనిలో ఒక ప్రాణం వచ్చి ఉన్నది. ఆ యొక్క ప్రాణముతో ఆ యొక్క మనుషుడు జీవిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నువ్వు నేను ఈరోజు సజీవులమై ఉన్నామంటే కేవలము దేవుని యొక్క జీవాత్మ వల్లనే అది సాధ్యమవుతున్నదని తెలుసుకునే వాళ్ళని.
ఎవరైతే ఈ యొక్క జీవాత్మ మానవాళికి ఇచ్చి ఉన్నారో ఆ యొక్క సృష్టికర్తనే మనము ఆరాధించాలి. ఆ యొక్క సృష్టికర్తకే ఈ యొక్క జీవాత్మ మీద, ఈ యొక్క ప్రాణం మీద అధికారము ఉన్నదని కరాఖండిగా తెలుసుకోవాలని ఆ యొక్క పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మీకు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మనము ఇంకొక వాక్యము దేవుని యొద్ద మనం చూసినట్లయితే దేవుని యొక్క గొప్పతనం గురించి ఇంకొక వాక్యం మనం చూసినట్లయితే యోబు గ్రంథం 34వ అధ్యాయంలో 14-15 మనం చూసినట్లయితే ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల, తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొనిన ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయి పోదురు అని యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క దేవాది దేవుడు మన కొరకు తన శ్వాస నిశ్వాసలను హోల్డ్ చేసుకొని పెట్టుకొని ఉన్నారు, అంటే ఆపి పెట్టుకొని ఉన్నారు. ఆయన మనలాగా గాలి పీల్చుతూ గాలి వదులుతూ లేదు. ఆయన గాలి ఒక్కసారి వదిలి ఉన్నారు, తిరిగి ఆయన గాలి పీల్చుకొనట్లేదు. ఎందువల్లంటే నీ కోసరం నా కోసరం ఆయన ఊదిన యొక్క గాలి వల్ల మనమందరము ప్రాణము పోసుకొని మనమందరం సజీవులమై జీవిస్తున్నాం. దానివల్ల ఆయన తిరిగి యొక్క గాలిని తీసుకోకుండా అలానే హోల్డ్ చేసి పెట్టుకున్నారు. ఒకవేళ ఆయన తన మనస్సుని మార్చుకొని ఆ యొక్క గాలిని తిరిగి తీసుకున్న ఎడల సమస్త మానవాళిలో ఉన్న ఆ యొక్క జీవాత్మ ఒక్కసారిగా దేవుని దగ్గరికి తిరిగి వచ్చేసిన ఎడల మనమందరము తిరిగి మట్టి వలె, దుమ్ము ధూళి వలె అయిపోయి దేవుని లోపలికి వెళ్ళిపోవచ్చున్నాం. అందువలన అలా జరగకుండా దేవుడు తన శ్వాస నిశ్వాసాల్ని ఆపి పెట్టుకుంటున్నారండి. ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచన చేయండి. తను మానవాళికి మాత్రమే కాదు తన జీవాత్మనిచ్చి ఉన్నది. ఇంగ్లీష్లో బ్రెత్ ఆఫ్ లైఫ్ అంటారు. ఆయన సమస్త లోకానికి, సమస్త ప్రాణులకు, జంతువులకు, చరములకు, ఇంకను ఈ యొక్క ప్లానెట్స్కు, స్టార్స్, మూన్స్, నక్షత్రాలు, గెలాక్సీస్, ప్రపంచం నలుమూలల యూనివర్స్, గెలాక్సీస్ అన్ని దానిలకు దేవుడు ప్రాణం ఇచ్చి ఉన్నారు. ప్రతి ఒక్క సృష్టి, ఈ యొక్క గాలి, చెట్టు, చేమలు ప్రతి ఒక్కటి దేవుణ్ణి ఆరాధిస్తుంది, ఆ దేవుణ్ణి మహిమపరుస్తుంది. మానవుల దేవుణ్ణి రోజు మహింపరుస్తారో లేదో తెలియదు, కానీ ఆ దేవాది దేవుణ్ణి ప్రతిరోజు ఈ యొక్క సృష్టి ఆరాధిస్తుందని కీర్తనలో మనం చూడగలం. ఆ యొక్క పిచ్చుకలు ప్రతిరోజు ఉదయకాలము కిలకిల రావాలతో దేవుని స్తుతిస్తుంది. ఓ దేవా, యేసు ప్రభువా, మాకు ప్రాణం ఇచ్చిన దేవా, కృతజ్ఞతలు. మాకు ఈరోజు మాకు ఇవ్వాల్సిన ఆహారాన్ని మీరు ఇవ్వబోచున్నందుకు కృతజ్ఞతలు. ఆ యొక్క ధాన్యాన్ని మాకు, గింజల్ని మాకు ఇవ్వబోచున్నందుకు కృతజ్ఞతలు అని ఆ యొక్క పక్షులు దేవుని మహింపరుస్తుంది. అలాగే సర్వ జంతువులు, చరములు, ఇంకను ఈ యొక్క స్టార్స్, నక్షత్రాలు, గెలాక్సీస్, ప్లానెట్స్ ప్రతి ఒక్కటి తనకు నోరు లేకపోయినను, వాటి అన్ని దానిలకు మనలాగా ఆలోచన శక్తి లేకపోయినను తనకు తెలిసిన ఆ యొక్క శబ్దముతో దేవుణ్ణి శ్రద్ధగా ఆరాధిస్తూ ఆయన్ని ఒక రిథమాటిక్ మ్యూజిక్ వలె ఆయన ఆరాధిస్తూ ఉన్నారండి. ఈ ప్రపంచం మొత్తం హబుల్ టెలిస్కోప్ లో చూసినట్లయితే ఒక స్టార్ బెల్ షేప్ లో ఉన్నది. అటువంటి అనేక స్టార్స్ ఉన్న దేవుడు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పేరు పెట్టారు. ఒక్కొక్క స్టార్ ఒక్కొక్క రకమైన రిథమాటిక్ మ్యూజిక్ చేస్తున్నట్లు మీరు యూట్యూబ్లో వీడియోలో కావాలంటే చూడొచ్చు. ఇంకా బ్లూ వేల్స్ రిథమాటిక్ గా మ్యూజిక్ చేస్తున్నట్లు, ఇట్లా ఈ నేచర్ అంతా పాట పాడుతున్నట్లు ఒక స్వరకర్త ఈ నేచర్ యొక్క శబ్దాలను తీసుకొని దేవుని మహింపరుస్తూ ఒక పాట పాడి ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప కార్యము. ఆ దేవాది దేవుడు స్తుతుల మధ్యలో ఆసీనుడైన ఆ యొక్క దేవుణ్ణి ప్రతి ఒక్కరూ ఆరాధిస్తుంటే మనుషులు దేవుణ్ణి విసర్జించి ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించకుండా దేవుణ్ణి దూరం పెడుతున్నారు. ప్రతిరోజు మాకు టైం లేదు, మేము బిజీ అంటున్న వాళ్ళకి ఈరోజు దేవుడు ఇంట్లోనే పెట్టి ఉన్నారు. ఈరోజు వాళ్ళందరూ బిజీ అని చెప్పలేరు, ఎందుకంటే ఇళ్లలోనే ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇళ్లలోనే ఉన్నారు. ఈ యొక్క సమయం దేవుడు ఎందుకు ఇచ్చినారంటే మనం అందరము చేరి కుటుంబ సమేతంగా దేవుని ప్రార్థనలో గడపవలను అనేసి దేవుడు వాంఛ ఉంటున్నది. ఈ యొక్క 2 వాక్యాల ద్వారా మనము దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూచి ఉన్నాం. దేవుడు జీవాత్మ ద్వారా ఈ యొక్క సమస్త సృష్టిని సృష్టించి ఉన్నారని, ఆ యొక్క జీవాత్మ దేవుని యొక్క ఆత్మే ఈ యొక్క నక్షత్రాలని, ఈ యొక్క ప్లానెట్స్ ని, ఈ యొక్క సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు ఇవన్నీ ఎక్కడెక్కడ ఉండాలో
దేవుడు నిశ్చయించున్నారు. అవి తన దారి తప్పిపోకుండా తన శక్తి చేత, తన ఆత్మ చేత, తన జీవాత్మ చేత ఇంటి రాకిన మోక్ష దేవుడు నిలబెట్టి ఉన్నారు. సమస్త సృష్టి ఆయన అదుపులో, ఆయన ఆజ్ఞ కింద ఉన్నది, ఆయన హస్తము కింద అన్ని అలా అమరి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఇప్పుడు మనము సాతాను గురించి చూసినట్లయితే మీ ముందర 11 కార్యాలు సాతాను గురించి చెప్పాలనుకుంటున్నాను. మొదటగా చాలా మంది సాతాను గురించి మనము చెప్పాలంటే చాలా మంది ఎలా అనుకుంటున్నారంటే, సాతాను చూసి చాలా భయపడిపోతున్నారు. సాతానుడు అంటే దేవునికి విరోధి, దేవుని అంత పవర్ఫుల్ సాతానుడు, చాలా గొప్పవాడు. సాతానుడు వస్తే అల్లకల్లోలం సృష్టించేస్తాడు, మన ప్రాణాన్ని తీసేస్తాడు, మనల్ని అయోమయానికి గురి చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని చాలా మంది సాతాన్ని మహిమపరుస్తున్నారు. అసలు సాతాను యొక్క గొప్పతనం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ యొక్క సాతానుడు చాలా ఒక చిన్న ప్రాణి, దేవుడి చేత సృష్టింపబడిన ప్రాణి. మన దేవుడు ఆమ్ని ప్రెజెంట్ గాడ్, అంటే ఎక్కడ చూసినా మన దేవుడు ఉంటారు. ఈరోజు నాతో పాటు ఉన్న దేవుడు మీరు వింటున్నగా మీతో పాటు కూడా ఉంటున్న దేవుడు అంటున్నారు. అలా అనేక చోట్ల ఎక్కడిపైనా మన దేవుడు ఉంటారు. కానీ సాతానుడు అన్ని చోట్ల ఒకేసారి ఉండలేడు. సాతానుడు ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు వెళ్తూ అందరినీ తన మాయోపాయం చేత మోసపుచ్చుతూ ఉంటాడు, కానీ అన్ని చోట్ల ఉండడు. ఇందుబట్టి మనం తెలుస్తున్నది, సాతానుడు ఒక దేవునికి సమానుడు కాదు, దేవునికి ఈక్వల్ అంటే సమానమైన శక్తి గలవాడు కాదు, దేవుని కింద పని చేసే పనివాడే అంటున్నాడు. ఎందుకంటే దేవుడు సాతానుని ఒక దేవదూతగా చేసి ఉన్నాడు. ఆయన చేసిన తప్పు వల్ల అహంకారంతో దేవుని స్థానాన్ని, దేవుని సింహాసనాన్ని నేను అధిష్ఠిస్తానని అహంకారంతో మనసులో అనుకున్నప్పుడు సాతాన్ని దేవుడు కింద పడివేసి ఉన్నాడు. అప్పటి నుంచి దేవునికి విరోధంగా క్రియ చేస్తున్నాడు. కానీ దేవుని పిల్లలైన మనకు విరోధంగా క్రియ చేస్తున్నాడు. కానీ దేవుని ఆజ్ఞ లేకుండా ఏది జరగట్లేదని మీరు కరాఖండిగా ఈరోజు తెలుసుకోవాలని. ఈ యొక్క సాతానుడు అనేవాడు లిమిటెడ్ బీయింగ్, అదొక ప్యూర్ స్పిరిట్, అంటే ఒక ఆత్మగా ఉన్నాడు, ఒక శరీరధారి కాకుండా ఒక ఆత్మగా ఉన్నాడు. అతడు సృష్టింపబడిన వాడు కాబట్టి దేవుని ఆజ్ఞ లేనిదే, లేకపోతే దేవుడు చెప్పిన మాట సాతాను కూడా వినాలి. అర్థమవుతుందా అండి? ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా వినండి. రెండవది, యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 6వ వాక్యంలో దేవుని దగ్గర పనిచేసే ఆ యొక్క ఏంజల్స్ అందరూ, దేవదూతలందరూ ఒక రోజు ఆ యొక్క మీటింగ్ కొరకు హాజరైనప్పుడు ఈ యొక్క సాతానుడు కూడా లక్షల కొలది దేవదూతలందరూ నిలబడినప్పుడు ఆ యొక్క రోజు ఈ యొక్క సాతాను కూడా దేవదూతల మధ్యలో వెళ్ళి నిలబడి ఉన్నాడు. అంటే దేవదూతలతో సమానంగా నేను కూడా ఒక పనివాడిని అని ఉంటున్నాడు. ఈ యొక్క సాతానుడు దేవునికి విరోధి, దేవునికి ఈక్వల్ పవర్ గలవాడైతే దేవుని దగ్గర వెళ్ళి నేను నీ యొక్క పిల్లల్ని నేను నాశనం చేస్తాను, వాళ్ళ ప్రాణాలను తీసేస్తాను, వాళ్ళని హింసిస్తాను అనేసి ఛాలెంజ్ విసిరేవాడు. కానీ దేవుని దగ్గర భయంతో గడగడ వణుకుతూ చేతులు కట్టుకొని అక్కడ నిలబడి ఉన్నాడు. ఒక చోట ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. ఈ యొక్క యోబు గ్రంథం మనకి చాలా స్పష్టంగా సాతాను గురించి మనకు తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, మూడవది, సాతానుడు దేవుని పర్మిషన్ లేకుండా మనల్ని శోధనలకు గురి చేయలేడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వాక్యంలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన యేసు ప్రభు, క్రీస్తుగా మారిన యేసు ప్రభు ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత కొనిపోబడి అరణ్యములో కొనిపోబడి 40 దినములు రాత్రులు పగుళ్ళు ఉపవాసం ఉండి ఉన్నారు. ఈ యొక్క సమయంలో సాతానుడు యేసు ప్రభుని శోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడే పర్మిషన్ ఇస్తున్నారు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువుని శోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడే అరణ్యానికి తీసుకొని వెళ్తున్నారు. ఆ యొక్క అరణ్యంలో వెళ్ళిన తర్వాత అక్కడ సాతాను దగ్గర శోధింపబడాలని నిర్ణయించి సాతానికి పర్మిషన్ ఇచ్చినారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే ఆ యొక్క సాతానుడు ఎంటర్ అవుతున్నాడు. ఆ 40 దినములు చివరి రోజు ఇదంతా జరుగుతున్నది. ఆ యొక్క కార్యాలు మీరు చాలా చక్కగా చూసినట్లయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఛాన్స్ ఇస్తారో అప్పుడే సాతానుడు వచ్చి అంతవరకు అక్కడే ఉండి ఉన్నాడు. కానీ ఏమీ చేయలేకుండా నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కాపుదల్లో దేవుడు ఉన్నారు కాబట్టి. అలాగే యోబు కూడా 1వ అధ్యాయం 12వ వాక్యంలో మనం చూసినట్లయితే ఈ యొక్క సాతానుడు దేవుడు చెప్తున్నారు, దేవా మీరు యోబు చుట్టూ కంచె వేసి ఉన్నారు, నేను ఏమీ చేయలేను, మీరు పర్మిషన్ ఇస్తే తప్ప నేను ఏమీ చేయలేను అని సాతాను చెప్తున్నాడు. ఇంకోటి, ఈ సాతానుడు ఈ యొక్క నేచర్ని, అంటే ఈ యొక్క సృష్టిని, గాలిని, సముద్రము, అగ్ని, ఇలా అన్ని కార్యాలు కంట్రోల్ చేయలేడండి. తుఫాన్లు రావడము, సునామీలు రావడము, టార్నడోస్ రావడం, ఇలా ఏ కార్యము సాతాను కంట్రోల్లో లేదండి.
ఇది దేవుని కంట్రోల్. ఇవంతా సృష్టి ఎప్పుడు సాతాను మాట వింటుందంటే, దేవుడు సృష్టికి ఓకే, నువ్వు ఈరోజు సాతాను మాట కొద్దిసేపు విను, ఈ యొక్క కార్యము సాతానికి సహాయం చేయమని దేవుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు సృష్టి కూడా పర్మిషన్ ఇవ్వబడింది కాబట్టి సాతానికి సహాయం చేస్తుంది, లేకపోతే చెయ్యదు. అదే మీరు చూసినట్లయితే యేసు ప్రభు ఆ యొక్క పడవ మీద నిలబడి ఆ యొక్క అల్లకల్లోలం పెడుతున్న ఆ యొక్క సముద్రాన్ని, ఆ యొక్క తుఫాన్ని యేసు తండ్రి నామంలో ఆయన గద్దించగానే ఆ యొక్క తుఫాను నెమ్మదించి ఉన్నది. సృష్టి దేవుని మాటకి లోబడుచున్నది. అదే సాతాను ఏమీ చేయలేడు సృష్టిని. ఇంకొకటి నెక్స్ట్ 5వ కార్యం మనం చూస్తున్నాము. ఈ యొక్క సాతానుడు మన శరీరానికి హాని తీసుకుని రాడండి. ఎటువంటి హాని ఎప్పుడు తీసుకొని రాడు. దేవుని పర్మిషన్ పొందితే. ఇది క్రైస్తవులకు మాత్రమే కాదండి, సమస్త మానవాళికి ఒకటే రూల్. ప్రతి ఒక్కరికి హాని తలపెట్టాలంటే సాతానుడు దేవుని దగ్గర పర్మిషన్ పొందాలి. దేవుడి చిత్తమైతేనే ఆ యొక్క హాని తలపెట్టగలడు, లేకపోతే సైలెంట్గా ఉండాల్సిందే సాతానుడు. మీరు ఈ యొక్క కార్యాలన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. యోబు 1వ అధ్యాయం 10వ వాక్యంలో చెప్తున్నాడు, మీరు కంచె వేశారు కాబట్టి నేను హాని చేయలేదు. ప్రతి ఒక్కరి చుట్టూ కంచె దేవుడు వేసి ఉంటారు. అది ఏ మనుషుడైనను, ముస్లిం అయినను, హిందూ అయినను, సిక్ అయినను, ఇంకా ఏ మతస్థుడైనను దేవుడు క్రింద అందరూ ఉంటారు. దేవుడు కాపుదల్లో ఉంటారనేది నిశ్చయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తండ్రి, ప్రతి ఒక్కరికి ఆల్మైటీ గాడ్, సర్వశక్తి గల దేవుడు ఒకే ఒక్కరి టిరా అక్కరించురా మోన్ షిడార్గడెవరు. ప్రియమైన వాళ్ళరా, మీకు నేను ఒక సంఘటన చెప్పాలనుకుంటున్నాను. ఒకరోజు నేను ఒక పని ముగించుకొని ఇంటికి బయలుదేరి వస్తుండగా, అప్పుడు బయలుదేరక ముందు వర్షం పడి రోడ్లంతా తడిగా ఉన్నది. ఒక రోడ్డు పైన మబ్బుగా ఉన్నది. ఆ యొక్క సమయంలో నేను వెళ్తుండగా సడన్ గా స్పీడ్ బ్రేకర్ కనపడింది నాకు. నేను బ్రేక్స్ వేశాను. సడన్ గా నేను వేయలేదండి, మామూలుగానే బ్రేక్స్ అప్లై చేశాను. కానీ అది ఏమైందో కానీ బైక్ స్కిడ్ అయ్యి ఒక మూల నుంచి ఇంకొక మూలకి అలా స్కిడ్ చేసుకుంటూ ఎవరో నన్ను లాక్కుంటూ లాక్కుంటూ వెళ్ళే ఒక మూలలో పడినప్పుడు నా కాలు వెళ్ళి ఆ యొక్క చక్రం లోపల ఇరుక్కునేసింది. చుట్టుపక్కల అందరూ వచ్చేసి ఏమైంది హాస్పిటల్కి వెళ్దామా అని వచ్చి నాకు సహాయం చేసి బైక్ని నిలబెట్టారు. నన్ను కూడా నిలబెట్టేదని ప్రయాసపడ్డారు. అప్పుడే నేను అతి కష్టం మీద నా కాల్ని ఆ యొక్క చక్రంలో నుంచి తీశాను. అప్పుడే అనుకున్నాను, నా కాలు ఏమన్నా ఫ్రాక్చర్ అయిపోయిందేమో, బోన్కి ఏదైనా ప్రాబ్లం అని. కాలు అంతా ఒక పక్కంతో నొప్పి. కానీ నేను హాస్పిటల్కి వెళ్ళలేదండి. మీకు అందరికీ తెలుసు, బహుశా నేను గత 4 సంవత్సరాల నుంచి మందులు మాత్రలు వేసుకోకుండా నేను దేవుని సన్నిధానంలో ఆ యొక్క దైవిక కృప చేత, దైవిక స్వస్థతలో నేను ఉన్నాను. ఇది నా యొక్క దేవునితో నా యొక్క ఒడంబడిక అయి ఉంటున్నది. మిమ్మల్ని అలా ఉండాలని నేను కోరట్లేదు. ఇది నా యొక్క ఒడంబడిక దేవునితో, నా యొక్క విశ్వాసం. సో నేను నేరుగా ఇంటికి వచ్చి ఆ యొక్క కాళ్ళను చూసినప్పుడు కాళ్ళలో ఎటువంటి వాపు లేదు. ఏమీ బోన్ ఫ్రాక్చర్ కాలేదని కాలు అటు ఇటు తిప్పి నిశ్చయించుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అవుదామని వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన శబ్దము, విచిత్రంగా వెటకారంగా నవ్వుతున్న శబ్దము నాకు వినపడింది. ఎవరు ఇలా నవ్వుతున్నారే వెటకారంగా అనేసి ఆహాహా నవ్వుతున్నారు. నేను అటు ఇటు తిరిగాను. నాకు మామూలుగా దేవుని యొక్క స్వరాన్ని, నేను ఎంతో మెల్లనైన ఆ యొక్క చక్కని స్వరాన్ని విని అలవాటు పడిన నాకు చెవుకి ఈ యొక్క కఠినమైన ఈ యొక్క కోర్స్ వాయిస్, అంటే కొంచెం వాయిస్ రఫ్గా ఉండే వాయిస్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. సడన్గా నవ్వుతున్న వ్యక్తి నాతో మాట్లాడడం ఆరంభించి ఉన్నాడు. నువ్వు ఇన్ని రోజులు నీ దేవుడికి ఎంతో యథార్థంగాను, ఎంతో నమ్మకంగాను ఉండి ఉన్నావు. దేవుడు చెప్పిన ప్రతి కార్యాన్ని నువ్వు చేసి ఉన్నావు, ఎంతో ఇష్టంగా ఉండి ఉన్నావు. ఈరోజు చూసినావా నీ యొక్క పరిస్థితి, కాలు విరగొట్టుకొని నొప్పితో ఏడుస్తున్నావు అని ఆ యొక్క శబ్దము నాకు వినపడి ఉన్నది. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నాకు తెలిసింది, సాతాను నాతో మాట్లాడుచున్నాడు. వెంటనే సాతాను నేను గద్దించి ఉన్నాను. ఆ సాతానుడు వెళ్ళిపోయినాడు. ఈ కార్యం నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు కాలు మీద ఏ ఎముక ఇరగలేదు, కానీ ఒక కండ మట్టుకు అలా చీలి రక్తం కారి ఉన్నదండి. అంతే, ఆ చిన్న గాయం మాత్రము జరిగి ఉన్నది. నేను తిరిగి మోకాలుండి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు ఆ దేవాది దేవుడు నాకు బయలుపరిచిన కార్యం ఏంటంటే, ఆ యొక్క సాతానుడు నాకు గాయపరచడం మాత్రమే కాదు, నా కాళ్ళను విరక్కొట్టాలని ఎంతో ప్రయాసపడ్డాడంట. కానీ 2 దేవదూతలు నన్ను కాపాడి కాళ్ళు విరక్కొట్టకుండా సాతాన్ని నిలువరించి నన్ను క్షేమంగా ఇంటికి తీసుకొని వచ్చి ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా మీరు చూసినట్లయితే 2 కార్యాలు దేవుడు పర్మిషన్ ఇచ్చి ఉన్నారు. ఒకటి, నాకు దెబ్బ తగలాలి, అది దేవుని చిత్తమై ఉంటున్నది. కానీ కాళ్ళు విరగబడాలని దేవుని చిత్తం కాదు. కాబట్టి సాతానుడు దుర్బుద్ధితో ఇంకను పెద్ద కార్యం చెయ్యాలి అని అనుకున్నాడు, కానీ జరగలేదు. ఇంకొకటి,
నాతో మాట్లాడాలి, భయపెట్టాలని దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి నాతో మాట్లాడి ఉన్నాడు. దాని తర్వాత నాకు ఎప్పుడూ సాతాను స్వరం వినలేదు. నా జీవితంలో ఇదే మొదటిది, ఆఖరిది ఆ యొక్క స్వరం. బహుశా ఇంకా మీదట దేవుడు ఏమైనా పర్మిషన్ ఇస్తే సాతాను మళ్ళీ మాట్లాడొచ్చామో నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి అదొక్క సంఘటనే నాకు సాతాను మాట్లాడిన సంఘటన. సో ఇందు బట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే, దేవుని పర్మిషన్ లేకుండా చిన్న గాయం కూడా మనకి తగలదండి. చాలా జాగ్రత్తగా వినండి. మన దేవుడు తన దేవదూతల్ని పెట్టి ఎప్పుడూ మనల్ని కాపాడుతూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్, 6th పాయింట్ మనం వెళ్తున్నాము. సాతానుడు మన ప్రాణాలని తీయలేడండి. అందరూ ఇప్పుడు ఒక క్రైస్తవులు, ఒక గుంపు జనం చెప్తున్నట్లు సాతానుడే ఇవంతా చేస్తున్నాడు. సాతానుకి ప్రాణం తీసేంత అధికారం లేదు. ఆ యొక్క ప్రాణము దేవునిది. దేవుని జీవాత్మ దేవుడే తీసుకొనవాలని, కానీ సాతానుడు కానీ ఏ మనిషో కానీ ఇంకా ఏ అతీత శక్తో కానీ తీసుకొనలేదు. ఆ విషయంలో మీరు చాలా స్పష్టంగా ఉండవాలని కోరుచున్నాను. యోబు 2వ అధ్యాయం 6వ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, యోబు నీవాడు, నువ్వు ఏమన్నా చెయ్యి, కానీ అతని ప్రాణాన్ని మట్టుకు నువ్వు ముట్టద్దు అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి ప్రాణము దేవుని ఆధీనంలో ఉన్నదని గ్రహించండి. ఇంకోటి, దేవుడు తలుచుకుంటే ఆ కాలంలో, నోవా కాలంలో 40 రోజులు రాత్రింపగలు వర్షం కురిపించి సమస్త మానవాళి నశింపచేశారు. ఎవరైతే పడవలో ఉన్నారో నోవా కుటుంబము, ఆ యొక్క అనిమల్స్ అన్ని, ఒక్కొక్క జత అనిమల్స్, పక్షులు, ప్రాకు జంతువులు అన్ని అవి మట్టికే రక్షింపబడ్డాయి. సమస్తము నశింపబడ్డాయి. అప్పుడే దేవుడు ఈ యొక్క రెయిన్బోని తీసుకొని వచ్చి, నేను ఇంక నుంచి ఈ యొక్క ఇంద్రధనుస్సును చూసినప్పుడల్లా మానవాళిని నేను ఎందుకు నాశనం చేశానని దుఃఖపడి నేను ఇంకెప్పుడూ చేయను. ఈ యొక్క రెయిన్బో నాకు సాక్ష్యంగా ఉంటుందని ఈ యొక్క ఇంద్రధనుస్సుని దేవుడు పెట్టి ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఆ రోజు నుంచి దేవుడు సమస్త మానవాళిని నీళ్ళ చేత నాశనం చేయలేదు. అందువల్ల దేవుడు అనేక కార్యాలు, ఎన్నో విషయాలు ఎలాగైనా దేవుడు నాశనం చేయొచ్చు అనుకుంటే, ఈవెన్ కరోనా వైరస్ కూడా ఒక రోజులో మనుషులు మొత్తం ఒకే రోజులో చనిపోవచ్చు అనుకుంటే, కానీ 14 రోజులు లేటెన్సీ పీరియడ్, 14 రోజుల తర్వాతే ఆ యొక్క సిమ్టమ్స్ బయటపడుతుంది. ఎందువలన 14 రోజుల తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్కి ఇంకొక 14 రోజులు, కొందరికైతే 28 రోజులు, కొందరికి 30 రోజులు అలా జరుగుతుంది. ఎందువలనంటే ఆ యొక్క సిమ్టమ్స్ మొదలైనప్పటి నుంచి వాళ్ళలో ఒక భయం కలుగుతుంది. ఆ భయం కలిగిన రోజు నుంచి వాళ్ళు తాము చేసిన తప్పులకి కొమిలి ఏడుస్తూ తిరిగి, దేవా మేము తప్పు చేయము, మమ్మల్ని మన్నించండి అని ప్రార్థన చేసి 14 రోజులు వాళ్ళు శుద్ధీకరించుకుంటే వాళ్ళకి ఒక వైరస్ నుంచి దేవుడు విడుదల అనుగ్రహిస్తారు. దీంట్లో కూడా దేవుడు తన కరుణను, జాలిని చూపిస్తున్నారు. ఒకేసారి ప్రపంచాన్ని దేవుడు నాశనం చేయొచ్చు, ఒకేసారి తన జీవ వాయువుని దేవుడు తీసుకొనొచ్చు, కానీ అలా చేయలేదు మన దేవుడు. చాలా గొప్ప దేవుడు అండి, ఆలోచనకర్త మన దేవుడు. నెక్స్ట్, సాతానుడు పరిశుద్ధుల పేర్లు పలకడానికి కూడా భయపడతాడు. నీ పేరు, నా పేరు పలకడానికి కూడా భయపడతాడు. ఆ రోజు యోబు పేరు పలకకుండా సైలెంట్ గా వచ్చి నిలబడ్డాడు. ఎందువల్ల వచ్చాడో సాతానుకు తెలుసు, దేవుడికి తెలుసు. కానీ దేవుని ముందర చెప్పకుండా గమ్మున నిశ్శబ్దంగా మూగివాడిలాగా నిలబడి ఉన్నాడు. అప్పుడే ఆ యొక్క దేవుడే, యోబు గురించి విన్నావా, యోబు గురించి చూసావా, నా కుమారుడు యథార్థవంతుడు, భూలోకంలో అటువంటి వారు లేరని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఎందుకంటే సాతానుడు అతను హింసించాలని దురుద్దేశంతో వచ్చి ఉన్నాడని దేవుడికి తెలుసు. అందుకే దేవుడు యోబు గురించి చెప్తున్నాడు. అదే మన దేవుడైతే ప్రతి నక్షత్రాన్ని, ఎన్నో కోట్ల నక్షత్రాలు ఉంది, ప్రతి నక్షత్రాన్ని, ప్రతి జీవిని, ప్రతి వస్తువుకి దేవుడు పేరు పెట్టి ఆ యొక్క పేరుతో దేవుడు పిలుస్తారు. ఒక్కొక్క నక్షత్రానికి పేరు పెట్టి పిలిచే దేవుడే ఉంటున్నారు. అంత గొప్ప దేవుడు. అదే సాతానుడైతే పేరు కూడా పిలవలేని పిరికి వాడే ఉంటున్నాడు. ఇంకోటి మనం చూసినట్లయితే సాతానుడు మానవుల ఆలోచనలు పసిగట్టలేడండి. మనం ఏం ఆలోచిస్తున్నామో, మనం ఏమి తలస్తున్నామో అవి ఏమి పసిగట్టలేడు సాతానుడు. అతను ఒక సాధారణ జీవి, ఒక ఏంజల్ లాగా. ఏంజల్స్ కూడా మనం ఏం ఆలోచిస్తున్నామో ఏం పసిగట్టలేరు. వాళ్ళ పని ఏంటంటే దేవుడు ఏం చెప్తారో ఆ పని చేస్తారు, అంతేగాని మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది వాళ్ళు పసిగట్టలేరు. దేవుడు వాళ్ళకి ఆ యొక్క వరం ఇవ్వకపోతే వాళ్ళు అలా చేయలేరు. అందువల్ల సాతానుడు కూడా మన ఆలోచనలు పసిగట్టలేదు. కాకపోతే మనం చేస్తున్న కార్యాలు, మన నడవడిక, మన జీవితాన్ని ఒక ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్ లాగా సాతానుడు ఎప్పుడూ నిఘా వేసి తన పడిపోయిన ఏంజల్స్, తన దయ్యాల కూటమితో ఒక గ్రూప్ ఆఫ్ నెట్వర్క్ చేసి, ముఖ్యంగా క్రైస్తవులు, దేవుళ్ళు ఎదిగిన వాళ్ళ మీదనే ఫోకస్ పెట్టి వాళ్ళని ఎలా పడగొట్టాలని కుయుక్తులతో ఒక ఎర్రలు వేస్తూ ఒక వల పన్ని ఉంటాడు. ఎట్లయితే
ఆ యొక్క చేప పట్టే అతను తన గాలంతో ఆ యొక్క ఎర వేసి సముద్రంలో చేప పట్టినప్పుడు ఆ యొక్క ఎర తిందామని వచ్చిన ఆ యొక్క చేప తన గొంతులో గాలం చిక్కుకొని బయటకు వస్తుంది. అప్పుడు ఆ యొక్క చేపలు పట్టే ఆయన ఆ యొక్క చేపని ఎలా కాల్చుకొని తింటాడో అలా సాతాను కూడా నరకంలో అగ్నిలో పడేయాలి, వీళ్ళని దేవుని దగ్గరికి వెళ్ళకూడదని కాల్చుకొని ఉంటుంది. అంతేగాని మన మనసులో ఉన్న థాట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు. ఇన్ఫ్లుయెన్స్ అంటే డిఫరెంట్ వేస్లో మనకు ఒకవేళ కోపం ఉండొచ్చు, ఆ యొక్క కోపాన్ని మన బలహీనతను తెలుసుకుంటుంది. ఎందుకంటే మనం మాటికి కోపగించుతూ అందరినీ తిడుతూ ఉంటాం అనుకోండి, ఇదే వీటిని బలహీనత, మీద అన్ని దాంట్లో కరెక్ట్గా ఉన్నాడు అనుకొని ఎవరి ద్వారానో ఒకరి ద్వారా, మన భార్య ద్వారానో లేకపోతే భర్త ద్వారానో, పిల్లల ద్వారానో, బంధువుల ద్వారానో, ఇంకా నైబర్స్ ద్వారానో, చుట్టుపక్కల వాళ్ళ ద్వారానో ఏదో ఒక మాట అనిపిస్తారు మనల్ని. అప్పుడు మనం ఊరికే ఉండకుండా ఏదో ఒకటి ఆవేశంతో మాట్లాడేస్తాం. అలా మన పరిశుద్ధతను పోగొట్టాలని చూస్తూ ఉంటాడు. అంతేగాని మన ఆలోచనలు ప్రభావితం చేస్తూ ఉంటాడు, కానీ మన ఆలోచనలు పసిగట్టలేడు. నెక్స్ట్, సాతాను ఎప్పుడు మీరు ఈ పలానా పని చేయండి అని బలవంతం చేయడు. ఇప్పుడు నేనున్నాను, ఫిలిప్ నువ్వు ఈ పని చేయి, దేవునికి విరోధంగా నువ్వు వెళ్ళి అది చేయని నన్ను ఎప్పుడు హెచ్చరించేది, కానీ నాతో మాట్లాడి బలవంతంగా లాక్కొని వెళ్ళి ఆ పని చేయడం లేదు, అలా చేయడు. సాతానుడు దూరిన వాళ్ళైతే సాతానుడు అదుపులో ఉంటారు, ఎందుకంటే వాళ్ళల్లో సాతాను ఉన్నాడు కాబట్టి వాళ్ళ ద్వారా చేపిస్తాడు. కానీ సాతాను దూరని వాళ్ళల్లో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క జీవవాయువు ఉంది, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది కాబట్టి సాతానుడు ఎవరిని బలవంతం పెట్టలేడు. మీరు ఇంకోటి, లాస్ట్ పదో కార్యానికి మనం వచ్చి ఉన్నాం. భవిష్యత్తులో జరగబోయేది సాతానికి తెలియదండి. భవిష్యత్తులో ఏమేమి జరగబోచున్నదని సాతానికి తెలియదు. మీరు మార్కు సువార్త 13వ అధ్యాయము 32లో చూసినట్లయితే దేవదూతలకు కానీ కుమారుడు కానీ ఆ యొక్క గడియ కానీ ఆ యొక్క దినము కానీ తెలియదు. యేసు ప్రభు తన రాకడ ఎప్పుడు ఉంటుందో తండ్రికే తెలుసు, కానీ కుమారుడికి తెలియదు, దేవదూతలకి తెలియదు. అంటే ఫ్యూచర్లో జరగబోయే కార్యాలన్నీ తండ్రి అయిన దేవుడికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. తండ్రి అయిన దేవుడు అందరికీ మరుగుపరిచినాడు, కానీ తన పరిశుద్ధులకి, ఎవరైతే దేవునితో మర్మాలతో మాట్లాడతారో తన ప్రవక్తలకి, తన పరిశుద్ధులకి దేవుడు బయలుపరుస్తారు. అది దేవుని చిత్తం అయితేనే, అన్ని విషయాలు దేవుడు చిత్తం అయితేనే బయలుపరచబడుతుంది. కానీ సాతానుడు ఇవన్నీ ఎరగలేడు. ఇప్పుడు జరుగుతున్న కార్యాలు చూసి భవిష్యత్తులో ఏం జరగబోతుందో అని సాతానుడు కూడా ఒక ఇంటెలిజెంట్ పర్సన్ లాగా, తెలివైన వాడిలాగా ప్రణాళికలు వేసుకుంటాడే తప్ప దేవుని రాకడ ఈ రోజు ఉంది, అంతలోపల నేను ఈ కార్యాన్ని ముగించాలి, ఇది చేయాలి, అది చేయాలని చేయలేడు. అతను ఒకటే ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క సమస్త మానవాళి దేవునికి విరోధంగా మారాలని, అంతే. ఇంకోటి, ఇంకో విషయం, సాతానుడు కళలు, ఎవరెవరికి ఏదైనా కళలు వచ్చింటే ఆ కళలు, దర్శనాలు, ఏ దర్శనం వచ్చిందని కూడా కనిపెట్టలేడు. ఈ విషయం బైబిల్లో చాలా చక్కగా రాయబడింది. యోసేపుకి పిలిపించినప్పుడు ఆ యొక్క రాజుకు కలిగిన యొక్క కళని ఆ రాజు ఏమి కన్నాడో అతను చెప్పకపోయినా యోసేపు పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకొని రాజుకు చెప్తున్నాడు. అదే మాంత్రికులు చేయలేకపోయినారు. ఆ విధంగానే దానియేలు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే దానియేలు కూడా రాజు కలిగిన ఆ యొక్క కళని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అదే మాంత్రికులు చేయలేకపోయినారు. అంటే దుష్టాత్మ కలవారు, సాతాను శక్తులు తెలుసుకోలేరు ఏం కళ వస్తున్నదో అనేసి. కానీ సాతానుడు అప్పుడప్పుడు దుష్ట కళలు మానవులకి తీసుకొని రాగలడు. మన యొక్క వీక్నెస్ తెలుసుకొని, మన హృదయంలో చెడుతనం ఉందా, ఏ చెడుతనము, దేనివల్ల ఇతను పాడైతున్నాడు, దేనివల్ల ఇతను ఇది చేస్తున్నాడని తన ఇంటెలిజెన్స్ వల్ల తెలుసుకొని మనకు దుష్ట కళలు తీసుకొని రావాలని అప్పుడప్పుడు ప్రయాసపడుతూ ఉంటాడు. అంతేగాని మనకు వచ్చిన కళను చదవలేడు. ఇంకోటి, లాస్ట్ చివరిగా సాతానుడు చాలా పిరికివాడండి, చాలా పిరికివాడు. నువ్వు పో అంటే వెళ్ళిపోతాడు. ఆ యొక్క కుక్కను చూసి పో అంటే కుక్క ఎలా తోక ముడిచిపోతుందా అలా సాతానుడు వెళ్ళిపోతాడు. చాలా మంది క్రైస్తవులు నేను చూస్తుంటాను, అమ్మో నాకు భయం అవుతుంది, నాకు సాతాను కల వచ్చింది, లేకపోతే అట్లా అయిపోతుంది, నాకు ఎప్పుడు శోధనలే, అది ఇది అంటుంటారు. అది కాదండి ముఖ్యము. సాతాన్ని మీరు ఎదిరించగలగాలి. సాతాన్ని ఎదిరిస్తే ధైర్యంగా అది పారిపోతుంది. లేకపోతే ఆ యొక్క ఎర వేసి మిమ్మల్ని ఆ యొక్క వలలో బంధించేసి అతను చెప్పినట్లు మిమ్మల్ని ఆడిస్తూ ఉంటుంది. అంటే అందరి ద్వారా, తన స్నేహితుల ద్వారా, తన దయ్యాల యొక్క కూటమి కంట్రోల్లో ఉన్న మనుషుల ద్వారా మిమ్మల్ని కూడా లాగిచ్చేసి మిమ్మల్ని కూడా దేవునికి దూరంగా చేసేస్తుంది. కానీ ఈ వాక్యంలో యాకోబు 4వ అధ్యాయం 7వ వాక్యంలో అపవాదిని ఎదిరించడి, అప్పుడు అది మీ ఎదురు నుండి పారిపోను అని చెప్పబడింది. అదే వాక్యంలో మొదటగా మీరు చూసినట్లయితే, మీరు దేవునికి
అప్పగించుకొనుడి అని రాయబడింది. మనమందరము దేవునికి సమర్పించుకొనాలి. మనల్ని సంపూర్ణంగా ఒక సజీవ యాగంగా మనం దేవునికి సమర్పించుకొనాలి. అప్పుడే మనం సాతాన్ని ఎదిరించగలం. ఈ యొక్క వాక్యాన్ని ఎవరు చూడరండి, సెకండ్ వాక్యాన్ని చూస్తారు, సాతాన్ని ఎదిరించండి అని. అందుకు అందరూ యేసు ప్రభు నామములో సాతానా పో పో అంటా ఉంటారు. కొందరికి దయ్యాలు పట్టింటే వాళ్ళలో ఒక భయం ఉంటుంది. యేసు నామములో పో పో అంటే పోకుండా అలానే ఉంటుంది. ముఖ్యంగా మనము పరిశుద్ధాత్మను పొందుకొని ఒక గర్జించు సింహం వలె ఆ యొక్క పరిశుద్ధ జీవితం పొంది అగ్ని అభిషేకంతో నింపబడిన వారమై మనము ఆ యొక్క సాతాన్ని గద్దిస్తే సాతాను పారిపోతాడు. దేవునికి సమర్పించుకొనాలి, మనల్ని మనం తగ్గించుకొనాలి. అనేక కార్యాలు ఉంది. దేవుని ఆజ్ఞలను మనం లోబడాలి. బైబిల్ వాక్యాలు క్రమం ప్రకారం చదవాలి. దేవునితో మర్మాలు రహస్యాలు అన్ని భాషలతో మాట్లాడగలగాలి. రెండవ బాప్తిసం అనే అగ్ని అభిషేకం మనం పొందుకొనాలి. మళ్ళీ ఇతరుల మీద అబద్ధ సాక్ష్యాలు కానీ, వెటకారమైన మాటలు కానీ, దుష్టమైన మాటలు మాట్లాడకూడదు. చెడు తలంపులు హృదయంలో రాకూడదు. ఇలా అనేక కార్యాలు మనము చేయకుండా దేవునిలో మనం ఎదిగిన ఎడల ఈ యొక్క సాతాన్ని మనం జయించగలం. పరిశుద్ధమైన జీవితం మనం చేయగలం. మన హృదయాన్ని పరిశుద్ధమైన యేసు ప్రభు రక్తంలో మనం కడిగి మన బట్టల్ని ఆ యొక్క ఉదక స్నానం వలె దేవుని ఆ యొక్క రక్తంలో శుద్ధీకరించబడి తెల్లని వస్త్రాలు, మచ్చ డాగు ముడతలేని ఒక పరిశుద్ధమైన వస్త్రం మనం ధరించుకొని లోపల బయట పరిశుద్ధంగా మనము తెల్లగా దగదగా మెరుస్తూ ఉంటే, దేవుని పోలి మనం జీవిస్తుంటే సాతానుడు నువ్వు గద్దించేది కాదు కదా, నీ దగ్గరికి కూడా రాకుండా ఎక్కడో దూరం నుంచి భయముతో వణుకుతో చూస్తూ ఉంటాడు. ఎప్పుడైనా దేవుడు వెళ్ళి ఆ ఫిలిప్కి కొంచెం శోధన కలిగించు, నేను ఆ యొక్క ఫిలిప్ని టెస్ట్ చేయాలి అని అంటే అప్పుడు దగ్గరికి వచ్చి టెస్ట్ చేస్తాడు. ఎందుకంటే దేవుడు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి, లేకపోతే లేదు. చూడండి, అదే శోధన అంటే. సో ఈ కార్యాలన్నీ చూసిన తర్వాత మీకు తెలుసు, సాతానుడు కేవలం ఒక సాదా సీదా ఒక ప్రాణి, ఒక శరీరం లేని ప్రాణి అంతే, ఒక ఆత్మ. ఆ యొక్క ఆత్మను చూసి చాలా మంది గడగడలాడిపోయి, అమ్మో సాతానుడు చాలా గొప్పవాడు, అమ్మో అతని పేరు కూడా ఎత్తకూడదు లేకపోతే మనల్ని వచ్చి పట్టేసుకుంటాడు. అలా అనవసరంగా సాతాన్ని మనం కీర్తిస్తున్నాం. దేవుని కీర్తించేది పోయి, దేవుని మహిమపరిచేది పోయి సాతాన్ని కీర్తిస్తున్నాం. సరే, ఇప్పుడు దేవుడు శక్తిని క్లుప్తంగా మేము వివరించి ఉన్నాను. సాతాను యొక్క క్యారెక్టర్స్ మీకు వివరించి ఉన్నాను. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ యొక్క కరోనా వైరస్ దేని వల్ల వచ్చి ఉన్నది. ఇదంతా మనం చేసుకున్న పాపం వల్లే దేవుని యొక్క ఉగ్రత మన మీద వచ్చి ఉన్నది అని. ఇది